నా స్క్రీన్ వస్తుందా? నా స్క్రీన్ వస్తుందా? ఎస్ సార్, వస్తుంది సార్. Done. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే పిఆర్ రిలీజ్ స్ట్రాటజీ చెప్పుకున్నాం. రిలీజ్ స్ట్రాటజీ ప్రాసెస్ అంతా అయిపోయింది. అది మనం టెస్ట్ చేయాలి. అంటే రిలీజ్ స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుందో మనం దాన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ ఒక పిఆర్ క్రియేట్ చేసి చూడాలి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పిఆర్ క్రియేట్ చేసాం కదా సార్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పిఆర్కి ముందు మనం రిలీజ్ స్ట్రాటజీ చేయలేదు. సో రిలీజ్ స్ట్రాటజీ చేయలేదు కాబట్టి ఆ ఎగ్జిస్టింగ్ పిఆర్కి రిలీజ్ స్ట్రాటజీ అనేది వర్క్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాజిస్టిక్స్, మెటల్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, పర్చేస్ రిక్వజిషన్, రిలీజ్, ME54N, ఇండివిజువల్ రిలీజ్. క్లిక్ ఆన్ దిస్. చూడండి, మనం లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసిన పిఆర్ 1001607 కెనాట్ బి రిలీజ్డ్. ఎందుకోసం అంటే ఆ పర్చేస్ రిక్వజిషన్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇంకా స్ట్రాటజీ క్రియేట్ చేయలేదు కాబట్టి దానికి రిలీజ్ చేయలేము. నేను ఎంటర్ చేసినా కూడా ఇట్ కాన్ బి రిలీజ్డ్. చూడండి, దీనికి రిలీజ్ అనేది రావడం లేదు. ఇప్పుడు కొత్తగా ఒక పిఆర్ క్రియేట్ చేస్తాం. ME51N, క్రియేట్ పర్చేస్ రిక్వజిషన్. 2057, 57 కదా. ప్లాంట్ RM1 క్వాంటిటీ 100 kgs. సారీ, 2157, 2157 ఐ థింక్. 2157. డేట్ వచ్చేసి 06/10/2025. లొకేషన్ ఆల్సో RM1. వాల్యుయేషన్ ప్రైస్ 200. ఇక్కడ చూడండి, నేను ఈ మెటీరియల్ ఎంటర్ చేసినప్పుడు ఈ కింద మనకి ట్యాబ్స్లో కొత్తగా ఒక ట్యాబ్ వచ్చింది. ఆ ట్యాబ్ చూడండి, దీన్ని రిలీజ్ స్ట్రాటజీ అంటారు. ఇంతకుముందు మీరు మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు ఈ ట్యాబ్ లేదు. ఇంతకుముందు మీరు పిఆర్ క్రియేట్ చేసినప్పుడు ఈ ట్యాబ్ అనేది మనకు కనిపించదు. ఎందుకోసం అంటే అప్పటికి మనం ఇంకా స్ట్రాటజీ సెట్టింగ్స్ని చేయలేదు. ఆ స్ట్రాటజీ సెట్టింగ్స్ని మనం చేస్తేనే మనకి ఈ ట్యాబ్ అనేది ఎనేబుల్లోకి వస్తుంది. ఇంతకుముందు మనం ఏం చేసాం? పిఆర్ క్రియేట్ చేసినప్పుడు ఈ ట్యాబ్ లేదు మనకి. దీన్ని ఎలా రిలీజ్ చేస్తాను చూడండి. సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది. సేవ్ అయింది. చూడండి, ద పర్చేస్ రిక్వజిషన్ నెంబర్ 0010016075 క్రియేటెడ్. ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయాలి 75ని. సో బ్యాక్ వచ్చేసి ఇండివిజువల్ రిలీజ్ ME54N. చూడండి, రిలీజ్ అనగానే ఈ రిలీజ్ అని చేయగానే మనకి 1001607 ఈ రిలీజ్కి ఇక్కడ చూడండి ఒక 3 సింబల్స్ వచ్చాయి. స్టేటస్ ఈస్ హోల్డ్ వాట్ అంటే ఎల్లో కలర్ ఉంటే ఇట్ ఈస్ హోల్డ్. ఇక్కడ రిలీజ్ చేయాలి. చూడండి, మేనేజరు మన ఇచ్చింది, మేనేజరు, పర్చేస్ మేనేజర్, ఎండ్ యూసర్. మేనేజర్, పర్చేస్ మేనేజర్, ఎండ్ యూసర్, ఈ ముగ్గురు అప్రూవల్స్ కావాలి. ఇప్పుడు ఆ ముగ్గురు అప్రూవల్స్ మనకి ఇక్కడ టిక్ పెట్టి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనమే రిలీజ్ చేసేస్తున్నాం. సో రిలీజ్ చేయడానికి ఏం చేయాలి? ఇక్కడ టిక్ పెడతాను, రిలీజ్డ్. అంటే మేనేజర్ ఓకే చెప్పాడు. అలాగే పర్చేస్ మేనేజర్ కూడా ఓకే చెప్పాడు. ఎండ్ యూజర్ కూడా ఓకే చెప్పాడు. సో రిలీజ్ అయిపోయింది.
ఎప్పుడైతే ఈ త్రీ సింబల్స్ని మన రైట్ సింబల్స్ వచ్చాయో ఇలాగ రైట్ టిక్ మార్క్స్ వచ్చాయో రిలీజ్ అయింది. సేవ్ చేయండి. నవ్ ఇట్ ఈస్ రిలీజ్డ్. నవ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ కంప్లీట్లీ. ఇంతే. అంటే దాన్ని రిలీజ్ చేయడం ఇంతే. కానీ ఈ రిలీజ్ ప్రాసెస్ మనం జరగాలి అంటే మనకి బ్యాక్ ఎండ్లో ఆ కాన్ఫిగరేషన్స్ మనం చేయాలి. ఆ స్ట్రాటజీ కాన్ఫిగరేషన్స్ మనం చేయాలి. ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఇక్కడ రిలీజ్ అనేది ఈ బటన్స్ వచ్చాయి. ఇలా రిలీజ్ చేయడం వల్ల ఏంటి సార్ యూస్ అంటే, రిలీజ్ అనేది అప్రూవల్, డెఫినెట్గా అప్రూవల్ తీసుకోవాలి. వితౌట్ అప్రూవల్ వి కాంట్ మూవ్. అసలు మెటీరియల్స్ని మనం ముందుకు తీసుకెళ్ళలేము. ఎందుకంటే ఖచ్చితంగా అప్రూవల్స్ కావాలి. మనం ఏ పని చేయాలి ఆఫీస్లో మన హెడ్స్ని అప్రూవల్ తీసుకుని చేయాలన్నమాట. సో అప్రూవల్స్ ఇస్ మ్యాండేటరీ. అది కొన్ని కొన్ని కంపెనీస్లో అప్రూవల్స్ అనేవి 3 ఉంటాయా, 4 ఉంటాయా, 5 ఉంటాయా, 1 ఉంటుందా అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. సో ఇలా రిలీజ్ చేసాం. ఇలా రిలీజ్ అయిన తర్వాత దీన్ని పిఓగా కన్వర్ట్ చేయాలి. ఓకే డన్ అంటే పిఆర్ రిలీజ్ అయింది, పిఆర్ ఓకే అయింది కాబట్టి దెన్ నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, దీంతో కొటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు, కావాలంటే పిఓ క్రియేట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ క్రియేట్ పిఓ, సో స్లాష్ ME21N టు క్రియేట్ పర్చేస్ ఆర్డర్. చూడండి, పిఆర్ రిఫరెన్స్గా పిఓ క్రియేట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. చూడండి, ఇప్పుడు 6075 అడాప్ట్ చేశాను. ఇప్పుడు ఎర్రర్ రాదు. ఎందుకు ఎర్రర్ రాదంటే బికాస్ మన పిఆర్ని రిలీజ్ చేసాం కాబట్టి డైరెక్ట్గా అడాప్ట్ అవుతుంది. మామూలుగా రియల్ టైంలో ఏమవుతుందంటే పిఆర్ రిలీజ్ చేయకుండా ఆ పిఆర్ రిఫరెన్స్గా తీసుకొని మన పర్చేస్ ఆర్డర్ని క్రియేట్ చేసినప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ షో ద ఎర్రర్. పిఆర్ ఈస్ నాట్ రిలీజ్ అని చెప్పి ఒక ఎర్రర్ వస్తుంది. డెఫినెట్గా చూడండి, పిఆర్ ఈస్ నాట్ రిలీజ్డ్ ఒక ఎర్రర్ వస్తుంది. అంటే అర్థం ఏంటి, పిఆర్ ఈస్ నాట్ రిలీజ్డ్ ఎర్రర్ వచ్చింది అంటే వాళ్ళ దగ్గర స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ప్రకారం మనం ఆ పిఆర్ని రిలీజ్ చేయలేదు. ఆ పిఆర్ని రిలీజ్ చేయకపోతే పిఆర్ని రిఫరెన్స్గా తీసుకొని పర్చేస్ ఆర్డర్ని క్రియేట్ చేయలేము. ఇప్పుడు చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ ఆటో పాపులేటెడ్. ద మెటీరియల్ నెంబర్, మెటీరియల్ డిస్క్రిప్షన్, క్వాంటిటీ, ప్రైస్, వాట్ ఎవర్ దిస్. పర్చేస్ ఇది ఇవ్వలే కాబట్టి ఇది ఇస్తున్నాం. ఒకవేళ ఇది కూడా మనం అక్కడ ఇవ్వాలంటే అక్కడ ఇవ్వచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. నెట్ ప్రైస్ 250 రూపీస్, ఎంటర్. కరెన్సీస్ అయ్యన్నారు, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. వెంటర్. సేవ్ చేయండి. క్రియేట్ అయింది. అంటే పిఆర్ క్రియేట్ చేసాం, ఆ పిఆర్ని రిలీజ్ చేసాము. రిలీజ్ అయిన తర్వాత ఆ ఆ పిఆర్ని రిఫరెన్స్గా తీసుకొని పర్చేస్ ఆర్డర్ని క్రియేట్ చేసాం. ఇది కరెక్ట్ ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ పిఆర్ రిక్వైర్మెంట్ వచ్చింది, ఆ రిక్వైర్మెంట్ అప్రూవల్ వచ్చింది, అప్రూవల్ వచ్చిన తర్వాత దాన్ని పర్చేస్ ఆర్డర్ కన్వర్ట్ చేసాం. అప్ టు దిస్ క్లియర్? ఎనీ మోర్ డౌట్స్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు క్లియరా? ఇది క్లియర్ అంటే ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్ చెప్తాను. ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్ అంటే ఏంటంటే మన పర్చేస్ ఆర్డర్ని ఇలా మాన్యువల్గా క్రియేట్ చేయకుండా సిస్టమే ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. సిస్టమే ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. బట్ సిస్టమ్ అనేది పర్చేస్ ఆర్డర్ని ఆటోమేటిక్గా జనరేట్ చేయాలంటే డెఫినెట్గా మనం పిఆర్ రిలీజ్ స్ట్రాటజీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మన పిఆర్ రిలీజ్ స్ట్రాటజీ మనం చేసాం కాబట్టి ఆ పర్చేస్ ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మరి అది ఆటోమేటిక్గా ఎలా జనరేట్ అవుతుంది? సో అప్ టు దిస్ క్లియరా? ముందుకెళ్దాం ఇంకా. రమ్య, శ్రీనివాస్, చైతన్య, చంద్ర, అప్ టు దిస్ క్లియరా? ఓకే అన్న. రమ్య, ఓకే. సో ఇది రిలీజ్ స్ట్రాటజీ. తర్వాత పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసాం. ఓకే. ఇప్పుడు ఏంటి, మనకి ఆటోమేటిక్గా పర్చేస్ ఆర్డర్ బ్యాక్ ఎండ్లో జనరేట్ అవ్వాలి. అంటే ఎవ్రీ టైం ఏంటంటే ప్రతిసారి నేను
పిఆర్ రిలీజ్ చేయాలి, పిఆర్ రిలీజ్ చేసి పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే ఇది టైం వేస్ట్ ప్రాసెస్ మనకి. ఇప్పుడు పిఆర్ అప్రూవల్ వచ్చింది అంటే, అంటే పిఆర్ రిలీజ్ అయిందంటే అది ఆటోమేటిక్గా పర్చేస్ ఆర్డర్ క్రియేట్ అయిపోవాలి. మళ్ళీ మన పర్చేస్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళి దాన్ని అడాప్ట్ చేసుకొని రెఫరెన్స్ తీసుకొని ఇవన్నీ ఎంటర్ చేయడం ఎందుకు? టైం వేస్ట్ కదా. ఎంత టైం వేస్ట్ ప్రాసెస్ ఎందుకు? అలా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే దీన్ని మనం ఏమంటామంటే ఎంఎంలో ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్స్ అంటాం. ఈ ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్స్ అనేది ఎప్పుడైనా ఎంఎంలో మీరు విన్నారా? ఎంఎంలో ఎప్పుడైనా విన్నారా? ఆటోమేటిక్ పిఓ, ఆటోమేటిక్ పిఓ, ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్ ఎప్పుడైనా విన్నారా ఎంఎంలో మీరు? విన్నారా, వినలేదా? లేదు సార్. విన్నారు, ఖచ్చితంగా విన్నారు. ఎందుకంటే నేనే మీ క్లాసులో చెప్పాను. నేనే మీ క్లాసులో చెప్పాను. గుర్తుందో లేదో తెలియదు మీకు. మనం మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఆటోమేటిక్ పిఓ ఉంటుంది. ఆటోమేటిక్ పిఓ అంటే మనం టిక్ పెట్టాం. టిక్ పెట్టి మీకు చెప్పాను. ఇది మళ్ళీ క్లాసులో చెప్తాను మీకు. తర్వాత క్లాసులో వస్తుంది ఇది అని చెప్పాను మీకు. తర్వాత క్లాసులో చెప్తాను మీకు ఇది ఆటోమేటిక్ పిఓ ఎందుకు టిక్ పెట్టానో మీకు తర్వాత క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. గుర్తుందా లేదా? గుర్తొచ్చిందా లేదు ఇప్పుడు? ప్రతిసారి మనం ఎప్పుడైతే మెటీరియల్ మనం క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ పిఓ అని ఒక టిక్ మార్క్ ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం టిక్ చేసుకుందాం. ఆ టిక్ చేసినప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్నోసార్లు. ఈ టాపిక్ మనకి కమింగ్ క్లాసెస్లో వస్తుంది, చెప్తాను అని చెప్పి. శ్రీనివాస్, క్లాస్ వినడమే తప్ప ప్రాక్టీస్ చేయడం లేదు. అన్నీ అయిపోయి చెప్తున్నా క్లాసులు. మీరు క్లాసులు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చే డౌట్లు డిఫరెంట్గా ఉంటాయి. మీరు అడిగే డౌట్లు బట్టి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి వస్తే డౌట్లు, ఎవరు ప్రాక్టీస్ చేయకపోతే వాళ్ళకి ఏ డౌట్లు రావు. ఎందుకు రావు అంటే వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేయట్లేదు కాబట్టి. డెఫినెట్గా ప్రాక్టీస్ చేస్తే డౌట్లు వస్తాయి, చాలా ఎర్రర్స్ వస్తాయి, కొత్త కొత్త ఎర్రర్స్ వస్తుంటాయి. బట్ ఆ ఎర్రర్స్ ఏవి నన్ను అడగట్లేదు. ఒక చంద్ర ఫోన్ చేసిన నాకు, రమ్య ఫోన్ చేస్తుంది. చంద్ర, రమ్య తప్ప ఎవ్వరు నాకు ఫోన్ చేయట్లేదు ఎర్రర్స్ కోసం. చైతన్య ఫోన్ చేయట్లేదు, శ్రీనివాస్ ఫోన్ చేయట్లేదు. అంటే అర్థం ఏంటి? ప్రాక్టీస్ చేయట్లేదా? లేదంటే మీకు అన్నీ వచ్చే ఎర్రర్స్ వస్తున్నా కూడా దాన్ని మీరు రెక్టిఫై చేసుకుంటున్నారా? రైట్. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తా ఒకసారి. MM02 చూపించాను అంటే చూపిస్తా, అదే చూపిస్తాను. MM02 అంటే మీకు ఐడియా ఉంది కదా. MM02 అంటే ఏంటి? టు చేంజ్ ద మెటీరియల్ మాస్టర్. టు చేంజ్ ద మెటీరియల్. MM01 అంటే టు క్రియేట్ ఎ మెటీరియల్. MM02 అంటే టు చేంజ్ ద మెటీరియల్. MM02 ఇక్కడ మీరు మెటీరియల్ నెంబర్ ఎంటర్ చేయండి, 2157. The basic data 1, MRP 1, general plant data storage 1, accounting 1, purchasing, అంతే, ఎంటర్. A plant RM1, location RM1, ఎంటర్. ప్రెస్ ఎంటర్. చూడండి కిందన ఇది ఆటోమేటిక్ పిఓ టిక్ పెట్టుందా? గమనించారా ఆటోమేటిక్ పిఓని? చూడండి, ప్రతి మెటీరియల్ మనం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ పిఓ టిక్ పెడతాం. ఇలా టిక్ పెట్టడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే, రేపు పొద్దున్న అది పిఆర్ రిఫరెన్స్గా, అంటే పిఆర్ని రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది పర్చేస్ ఆర్డర్గా కన్వర్ట్ అయిపోవాలి. అంటే మళ్ళీ మనం మాన్యువల్గా ME21N అని చెప్పేసి దాన్ని అడాప్ట్ చేసుకోనో లేదా ఎంటర్ చేసో ఆ పర్చేస్ ఆర్డర్ని క్రియేట్ చేయకుండా సిస్టమ్ ఆటోమేటిక్గా పిఆర్ రిఫరెన్స్ త్రూ సిస్టమ్ ఆటోమేటిక్గా పిఓని క్రియేట్ చేయాలి. సిస్టమ్ అలా ఆటోమేటిక్గా పిఓని క్రియేట్ చేయాలంటే డెఫినెట్గా మనం ఇది టిక్ పెట్టుకోవాలి. ఇది టిక్ పెట్టకపోతే ఆ ఆటోమేటిక్ పిఓ అనేది క్రియేట్ అవ్వదు. అందుకోసం మనం టిక్ పెట్టాం. మీకు అందుకనే గతంలో క్లాస్ చెప్పినప్పుడు నేను చెప్పామంటే ఇది టిక్ పెడుతున్నాను.
దీని యూజ్ ఏంటో మన కమింగ్ క్లాసెస్లో చెప్తాను అయిపోయి ఎంటర్ సేవ్ చేయండి. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే 2157 అనే మెటీరియల్కి ఆటోమేటిక్ పిఓ అనేది టిక్ పెట్టి ఉంది. ఓకే, అలానే వెండర్కి కూడా వెండర్కి కూడా ఈ సెట్టింగ్ అనేది ఉంటుంది. ఈ ఆటోమేటిక్ పిఓ అంటే ఆ వెండర్ దగ్గర ఆ వెండర్కి మనం ఏదైనా పిఆర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ వెండర్ కోసం మనం ఏదైనా పిఆర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ పిఆర్ని రిలీజ్ చేసినప్పుడు ఆ వెండర్ త్రూ మనకు ఆటోమేటిక్గా పర్చేస్ ఆర్డర్ క్రియేట్ అవ్వాలా? అవ్వాలి. సో అలా అవ్వాలి అంటే ఏం చేయాలి? ఆ వెండర్ కూడా సెట్టింగ్ని ఇనేబుల్ చేయాలి. మరి వెండర్ సెట్టింగ్ ఇనేబుల్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? XK02. XK01 అంటే టు క్రియేట్ ఏ వెండర్, టు క్రియేట్ ఏ న్యూ వెండర్. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద సెట్టింగ్స్ టు వెండర్ అంటే ఏం చేయాలి? XK02 అంటే టు చేంజ్ ద వెండర్ మాస్టర్ వెండర్. XK02 మనకు కావాల్సిన వెండర్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆమియా తీసుకుందాం. ఆమియా, యువర్ కంపెనీ కోడ్ ఈస్ RM1, యువర్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ RM1, ఎంటర్. లేదు ఇంకో వెండర్ని కలెక్ట్ చేసుకుని ఇంకో వెండర్ తీసుకుందాం. ఆమె కాకపోతే వేరే వెండర్, మన ఇష్టం. ఈ వెండర్ చేయాలని ఏం లేదు. నేను బామియా వెండర్ తీసుకుంటున్నాను. సో బామియా వెండర్ అంటే బామియా వెండర్కి మనం పిఆర్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ ఆటోమేటిక్లీ జనరేట్ అవుతుంది పర్చేస్ ఆర్డర్. ఆ పర్చేస్ ఆర్డర్ అనేది కూడా మనకు ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి. సెలెక్ట్ పర్చేసింగ్ డేటా, ఎంటర్. చూడండి ఇవన్నీ కామనే, కానీ ఈ కింద సెట్టింగ్స్ ఉన్నాయి కదా కంట్రోల్ డేటాలో, ఈ సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్ ఉందా? ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్, దీన్ని మనం టిక్ పెట్టాలి, దీన్ని మనం టిక్ చేయాలి. ఇది టిక్ ఉండాలి. అంటే మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ సెట్టింగ్లో ఆటోమేటిక్ పిఓ ఉండాలి మెటీరియల్కి. అట్ ద సేమ్ టైం వెండర్ కూడా ఈ సెట్టింగ్ ఉండాలి ఆటోమేటిక్ పిఓని. ఈ సెట్టింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పిఆర్ క్రియేట్ అవ్వగానే ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ సెట్టింగ్ లేకపోయిన వెండర్స్కి పర్చేస్ ఆర్డర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వదు. పర్చేస్ ఆర్డర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వలేదు అంటే ఒకటే గుర్తు, మెటీరియల్లో కానీ లేదంటే వెండర్ సెట్టింగ్స్లో కానీ ఈ ఆటోమేటిక్ అనేది టిక్లో లేదని అర్థం చేసుకోవాలి. ఓకే, సేవ్ చేశాను. రైట్, నెక్స్ట్ ఈ రెండు మనం టిక్ పెట్టేసాం. ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు బామ్య అనే వెండర్ ఉన్నాడు. ఈ బామ్య అనే వెండర్ దగ్గర నుంచి మనం 2157 మెటీరియల్ కొంటున్నాం. ఎప్పుడు కూడా మనం కొనేది అంటే 2157 మెటీరియల్ కావాలి అంటే ఆటోమేటిక్గా అది బామ్య నుంచే కొంటాము. ఇది ఫిక్స్ ఇది అనుకోండి. ఒకవేళ లేదు సార్ మనకి బామ్య వెండరే కాదు చాలా మంది వెండర్స్ మనకు సప్లై చేస్తుంటారు ఆ మెటీరియల్ అంటే అది వేరే విషయం. లేదు సార్ మన కంపెనీలో 2157 మెటీరియల్ని ఓన్లీ బామ్య వెండర్ మాత్రమే సప్లై చేస్తాడు అంటే 2157 మెటీరియల్ వచ్చిందంటే ఇట్ ఈస్ గోస్ టు బామ్య, అంతే. బామ్య అప్పుడు ఏం చేయాలి? మనం ఎప్పుడైనా పలానా వెండర్ దగ్గర పలానా మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎప్పుడు రెగ్యులర్గా మనం ఆ వెండర్స్ దగ్గర కొంటుంటాము. ఆ వెండర్ మినిమం ఇంత క్వాంటిటీ ఇస్తాడు, మ్యాక్సిమం ఇంత క్వాంటిటీ ఇస్తాడు, మనకి ఇంత ప్రైస్ ఇస్తాడు. ప్రతిసారి పిఆర్ క్రియేట్ చేసినప్పుడు నేను క్వాంటిటీ ప్రైస్ అన్ని ఎంటర్ చేయాలంటే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం. అది కూడా నాకు టైం వేస్ట్ సమానం. ఎందుకంటే తెలుసు కదా ఆ మెటీరియల్ ఇస్తారంటే ఆ వెండర్ ఇస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఏం క్రియేట్ చేసుకోవాలి? ఇన్ఫో రికార్డ్. దీన్నే పర్చేస్ ఇన్ఫో రికార్డ్ అంటారు. చూడండి మాస్టర్ డేటా ఇన్ఫో రికార్డ్లో ME11 అంటే ఏంటంటే కొన్ని మెటీరియల్స్ కొంతమంది వెండర్స్ మాత్రమే సప్లై చేస్తారు. అంటే ఈ మెటీరియల్ ఫిక్స్ మాట. అలా ఫిక్స్ అయినప్పుడు మాత్రమే మనం ME11 క్రియేట్ చేసుకోవాలి. లేదా ఆ మెటీరియల్ని ఎంతమంది ఎవరైనా సప్లై చేయొచ్చు అన్నప్పుడు మనం అన్ని ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు, మన ఇష్టమే. ఓకే,
ME11 ఇన్ఫో రికార్డ్. ఆ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఆ వెండర్ మనకి మెటీరియల్స్ ఎన్ని అంటే మినిమం ఎంత క్వాంటిటీ ఇస్తాడు, మ్యాక్సిమం ఎంత క్వాంటిటీ ఇస్తాడు, ఎన్ని డేస్లో డెలివరీ చేస్తాడు, ప్రైస్ ఏమి ఇస్తాడు, ఇవన్నీ కూడా మనం ఒక స్టోర్ చేసి పెట్టుకోవడం అన్నమాట. ఒక డేటాని స్టోర్ చేసి పెట్టుకోవడం ఫిక్స్డ్గా. సో ఎవ్రీ టైం మళ్ళీ మనం ప్రతిసారి ఆ ప్రైస్, ఆ క్వాంటిటీ అవన్నీ ఎంటర్ చేయకుండా మనకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. చూడండి, వెండర్ 80000000705 చూద్దాం, చెక్ చేద్దాం. సో బామియా వెండర్, బామియన్ వెండర్ 2157 మెటీరియల్, మన పర్చేసింగ్ ఆర్గనైజేషన్ RM1, ప్లాంట్ RM1 కోసం. అంటే ఎప్పుడు కూడా ఈ వెండర్ ఈ ప్లాంట్ కోసం ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా మనకి మెటీరియల్ని సెండ్ చేస్తాడు. అంటే మనం కూడా ఆ వెండర్ దగ్గర ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ కోసం ఈ ప్లాంట్ కోసం మెటీరియల్ కొంటాము. లేదా RM2 ప్లాంట్ అంటే RM2 ప్లాంట్ కోసం 100 కేజీలు, ఈ RM1 ప్లాంట్ కోసం 50 కేజీలు కొంటాం. ఆ విధంగా కూడా క్వాంటిటీ మార్చుకోవచ్చు. అంటే ఈ ప్లాంట్ కోసం అయితే 100 కేజీలు, ఆ ప్లాంట్ కోసం అయితే 50 కేజీలు, ఇంకో ప్లాంట్ కోసం అది 200 కేజీస్ అని చెప్పేసి క్వాంటిటీస్ మార్చుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన ప్లాంట్ మార్చగానే ఆటోమేటిక్గా క్వాంటిటీ చేంజ్ అయిపోద్ది. అంటే ఈ ఇన్ఫో రికార్డ్లో ఈ డేటా అంతా స్టోర్ చేయడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే, ఆ ఇన్ఫో రికార్డ్ని ఫర్ ఎగ్జాంపుల్ RM1 ప్లాంట్ తీసుకుని మనకు ఆటోమేటిక్గా క్వాంటిటీ 100 కేజీస్ అయిపోతుంది. ఎందుకంటే మనకు 100 కేజీసే కావాలి RM1 ప్లాంట్ కోసం. అది RM2 ప్లాంట్ కోసం 200 కేజీస్ కావాలి. సో RM2 ప్లాంట్ మార్చగానే మనకు 200 కేజీస్ వచ్చేసి క్వాంటిటీ. అంటే ప్రతిసారి ఆ ప్లాంట్కి ఎంత రిక్వైర్మెంట్ ఉందనేది మనం మాన్యువల్గా ఎంటర్ చేయకుండా సిస్టమ్ విల్ గివ్ ద ఆటో పాపులేటెడ్ క్వాంటిటీ. సో అలాంటి ఇన్ఫర్మేషన్ రికార్డ్స్ని మనం స్టోర్ చేసుకోవాలంటే ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఎంటర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ రిమైండర్, సెకండ్ రిమైండర్, థర్డ్ రిమైండర్ ఉంటుంది. అంటే అతనికి ఏం రిమైండర్స్ కావాలి వెండర్కి, మాకు స్టాక్ కావాలి రిమైండర్కి, ఫస్ట్ రిమైండర్ ఇవాళ ఇచ్చి, సెకండ్ రిమైండర్ ఒక 3-4 డేస్ తర్వాత ఇచ్చి, మళ్ళీ రిమైండర్స్ ఏమైనా కావాలా? రిమైండర్స్ అయితే నేను ప్రస్తుతం ఎక్కలేదు, 1 డే ఇచ్చేస్తాను అంతే. 1 డే ఎంటర్. 1 2 3 ఎంటర్. ద స్టాండర్డ్ క్వాంటిటీ, అతను మ్యాక్సిమం మన స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత ఇస్తాడు? ద స్టాండర్డ్ క్వాంటిటీ ఇస్ 100 kgs, మినిమం క్వాంటిటీ ఇస్ 10 kgs, మ్యాక్సిమం క్వాంటిటీ ఈస్ 500 kgs. అండ్ మ్యాక్సిమం 500 kgs వరకు ఇవ్వగలుగుతారు వెండర్ అయితే. మరి ఎక్కువ 500 kgs ఎక్కువ కావాలంటే మళ్ళీ ఇంకో వెండర్ని కన్సల్ట్ చేయాలి. ఆ విధంగా మనం ఇంకో ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. నెట్ ప్రైస్ 350 రూపీస్. సేవ్ చేయండి. దట్స్ ఇట్. చూడండి, ఇన్ఫో రికార్డ్ సేవ్ అయింది. 5300006988, 5300006988. దీని మళ్ళీ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటాయి, ఏదైనా మళ్ళీ ప్రైస్ మార్చేయడు, మళ్ళీ మన ప్రైస్ మార్చుకోవాలనుకుంటే మళ్ళీ ఇక్కడ చేంజ్ క్లిక్ చేయొచ్చు. మళ్ళీ మార్పులు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మళ్ళీ ఆ క్వాలిటీస్ అవన్నీ మళ్ళీ ప్రైస్ మార్చుకోవచ్చు. లేదు వద్దనుకుంటే దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. సేవ్ అనగా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను డిలీట్ చేయట్లేదు, జస్ట్ ఐ డోంట్ వాంట్ డిలీట్. ఓకే, సరే, ఈ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ పర్చేస్ రిక్వజిషన్ క్రియేట్ చేస్తాను. క్లోజ్. మళ్ళీ మెటీరియల్ నెంబరు, క్వాంటిటీ ఇవన్నీ నేను ఎంటర్ చేయాలా అక్కర్లేదా? ఇవన్నీ ఎంటర్ చేయాలని టైం వేస్ట్ కదా. అందుకోసం నేను ఏం చేస్తానంటే, చూడండి, ఇవన్నీ ఎంటర్ చేయాలని టైం వేస్ట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇన్ఫో రికార్డ్ ఉంది కదా, ఈ ట్యాబ్ ఉంది కదా ఇన్ఫో రికార్డ్, ఇక్కడ క్లిక్ చేశాను.
ఈ ఇన్ఫో రికార్డ్ మీద క్లిక్ చేసి ఆ ఇన్ఫో రికార్డ్ని అంటే ఆ వెంటర్ కోసం ఇన్ఫో రికార్డ్ ఏముంది, ఇది ఉంది 5300006988. అది ఎంటర్ చేసేస్తాం. ఇక్కడ ప్లాంట్, సారీ ఆర్మీ అయినా, రైట్ రైట్ RM1 ప్లాంట్ ఇచ్చాను. క్వాలిటీ అవుతుంది, డైరెక్ట్ క్వాలిటీ ప్లాంట్ క్వాలిటీ అవుతుంది 100 kgs. ప్రైస్ కావాలంటే మార్చుకోవచ్చు మనం. $2157, ప్రైస్ 200, ప్రైస్ 200. లొకేషన్ అక్కడ ఇవ్వలేదు, మనం మర్చిపోయాం. అక్కడ ఇవ్వాలి, అక్కడ ఇస్తుంటే అది ఆటోమేటిక్ వస్తుంది. సరే, ఇన్ఫో రికార్డ్ చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే వెండర్ నేమ్ ఇచ్చేసాను, ఇన్ఫో రికార్డ్ ఇచ్చేసాను, పర్చేసింగ్ ఆర్గనైజేషన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటే వాల్యుయేషన్ ప్రైస్ కూడా ఇచ్చేసాను 200 అని చెప్పేసి. సో ఇదే 200 ప్రైస్కి మనకి మెటీరియల్ అనేది పర్చేస్ ఆర్డర్ ఆటోమేటిక్ క్రియేట్ అవ్వాలి. సో ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ పర్చేస్ ఆర్డర్ మాన్యువల్లీ. నేను మాన్యువల్గా క్రియేట్ చేయను. ఇప్పుడు చూడండి, ఈ పర్చేస్ రిక్వజిషన్ని నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. 0010016076. ఇప్పుడు మీకు కావాలంటే పర్చేస్ ఆర్డర్ని మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాన్యువల్గా పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, ప్రాసెస్ ఏం చేయాలి, ఇది తెలుసు కదా. క్రియేట్లోకి వెళ్తాం, ME21N ఓపెన్ చేసుకొని దానికన్నా ముందు మనం రిలీజ్ చేయాలి. సారీ, ఐ వాంట్ రిలీజ్డ్. ఇప్పుడు ఒకవేళ రిలీజ్ చేయకుండా నేను సెలెక్ట్ చేసుకున్నాను, అడాప్ట్ చేస్తాను. చూడండి అక్కడ ఏమొచ్చింది, ఎర్రర్ ఏమొచ్చింది చూడండి. రియల్ టైం మనకి ఇలా ఎర్రర్ వస్తుందన్నమాట. పర్చేస్ రిక్వజిషన్ 1001607 ఐటమ్ 10 నాట్ రిలీజ్ ఫర్ ఆర్డరింగ్. అంటే అది రిక్వైర్మెంట్ ఉంది, అది ఆర్డర్ చేయడానికి అప్రూవల్ లేదు. దిస్ ఇస్ ఎర్రర్. ఈ ఎర్రర్ వస్తుంది రియల్ టైంలో. ఎర్రర్ వచ్చిందంటే ఏంటి, రిక్వజిషన్ వచ్చింది, క్రియేట్ అయింది, కానీ రిక్వజిషన్కి అప్రూవల్స్ లేవు అర్థం. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద అప్రూవల్స్. అంటే అప్రూవల్స్ కావాలంటే ఏం చేయాలి, మనం దాన్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాలంటే రిలీజ్డ్, ఇండివిజువల్ రిలీజ్, క్లోజ్. ఇక్కడ మంది సారీ ఇది PO కదా, రిలీజ్, సారీ రిక్వజిషన్ రిలీజ్ కదా కావాల్సింది, ఇది PO రిలీజ్, సారీ. ఇక్కడ క్లోజ్, రిలీజ్. ఇది ఇక్కడ ద మేనేజర్ అప్రూవల్ ఈజ్ రిలీజ్డ్, పర్చేస్ మేనేజర్ అప్రూవల్ ఈజ్ రిలీజ్డ్, ఎండ్ యూజర్ అప్రూవల్ ఈజ్ రిలీజ్డ్. అంటే రియల్ టైమ్ సినారీలో వాళ్ళ స్క్రీన్స్లో ఇవి కనిపిస్తాయి. వాళ్ళు రిలీజ్ అని కొడితేనే మనకి అప్డేట్ అవుతాయి రిలీజ్. రియల్ టైమ్ సినారీలో వాళ్ళు రిలీజ్ అని అక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ మనకి గ్రీన్ సింబల్ వస్తుంది, గ్రీన్ కలర్ రెడ్ సింబల్ వస్తే ఇటు రిలీజ్ అయినట్టు. ఇక రిలీజ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అంటే అప్రూవల్ లేదు, ఇంకా అప్రూవల్ రావాలి వాళ్ళ దగ్గర నుంచి. సేవ్ అయిపోయింది, డన్. రిలీజ్ చేశాను. ఇప్పుడు రిలీజ్ చేశాను కాబట్టి ఇఫ్ యూ వాంట్ క్రియేట్ ఏ పర్చేస్ ఆర్డర్ మాన్యువల్లీ అంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. మాన్యువల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, పర్చేస్ ఆర్డర్ క్రియేట్ ME21N. ఎందుకు చూడండి, అది నేను క్లిక్ చేయగానే అది రిలీజ్డ్ కాలేదని ఒక ఎర్రర్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఎర్రర్ రాదు. సెలెక్ట్ చేసుకున్నాను, అడాప్ట్ చేస్తాను, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. చూసారా, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. కానీ వచ్చేసి సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. కాబట్టి నేను సేవ్ చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే
ఈ విధంగా నేను మాన్యువల్గా పర్చేస్ ఆర్డర్ని మళ్ళీ అడాప్ట్ చేసి ఎంటర్ చేసి క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆటోమేటిక్గా పర్చేస్ ఆర్డర్ బ్యాక్ ఎండ్లో క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు నేను సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది, కానీ నాకు ఇలా చేయడం ఇష్టం లేదు. అది బ్యాక్గ్రౌండ్లో పర్చేస్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి. మరి బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా పర్చేస్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, లాజిస్టిక్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, పర్చేస్ ఆర్డర్, పర్చేస్ ఆర్డర్, పర్చేస్ ఆర్డర్లో క్రియేట్ పర్చేస్ ఆర్డర్. ఇక్కడ చూడండి లాస్ట్ ఆప్షన్ ME59N, ME59N ఆటోమేటికలీ వయా పర్చేస్ రిక్వజిషన్స్. అంటే క్రియేట్ ద పర్చేస్ ఆర్డర్ ఆటోమేటికలీ వయా పర్చేస్ రిక్వజిషన్. అంటే పర్చేస్ రిక్వజిషన్ని రిఫరెన్స్గా తీసుకొని ఆటోమేటిక్గా పర్చేస్ ఆర్డర్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు నేను క్లిక్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. మన కంపెనీ కోడ్ పర్ కంపెనీ కోడ్ ఇచ్చేసాను, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఇచ్చేసాను, ప్లాంట్ ఇచ్చేసాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఇవన్నీ ఇవ్వకపోయినా పర్లేదు, ఎగ్జిక్యూట్ చేశాను. పర్ కంపెనీ కోడ్ లేదా పర్ ప్లాంట్, అంటే ప్లాంట్ వైజ్గా ఇవ్వచ్చు, కంపెనీ కోడ్ వైజ్గా ఇవ్వచ్చు. ఓకే, సో ఐ డోంట్ వాంట్ పర్ కాంట్రాక్ట్, పర్ ప్లాంట్ ఇచ్చేసాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఇదో పర్చేస్ ఆర్డర్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, రిక్వజిషన్ సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్. అంటే పర్చేస్ రిక్వజిషన్ అనేది సక్సెస్ఫుల్గా పర్చేస్ ఆర్డర్ కన్వర్ట్ అయిపోయింది. ద పర్చేస్ ఆర్డర్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. వాట్ ఇస్ ద పర్చేస్ ఆర్డర్ నెంబర్ అంటే ఇది 4500017471. ఎవరు క్రియేట్ చేసాం? బామ్యా క్రియేట్ చేసాం. వెండర్ నెంబర్, దిస్ ద వెండర్ నెంబర్. ఇలా రావాలి. ఇలా రాకుండా ఎర్రర్ వచ్చిందంటే మాత్రం మేబీ సెట్టింగ్స్లో ఎక్కడో రాంగ్ ఉంటుంది. దీన్ని ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్ అంటారు. అంటే ఇప్పుడు దీని ఎందుకు సార్ యూజ్ చేయడం, ఎంత రిలీజ్ చేసిన అక్కడ అడాప్ట్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు కదా అంటారు. నిజమే. ఇప్పుడు రియల్ టైంలో ఒక 25-30 పర్చేస్ ఆర్డర్స్ ఉన్నాయనుకోండి. ప్రతి పర్చేస్ ఆర్డర్ కొని వెళ్ళి అక్కడ అడాప్ట్ క్లిక్ చేయాలంటే టైం వేస్ట్ కదా. అదే నేను ఏం చేస్తానంటే ఆ 25 పర్చేస్ ఆర్డర్స్ని ఇక్కడ ప్లాంట్ RM1 కోసం ఎన్ని పర్చేస్ ఆర్డర్స్ అయితే ఉన్నాయో, అది 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఆర్డర్స్ ఉండొచ్చు. ఈ 40 పర్చేస్ రిక్వజిషన్స్ ఆటోమేటిక్గా పర్చేస్ ఆర్డర్గా కన్వర్ట్ అయిపోవాలి. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నేను ప్లాంట్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయగానే ఆ ప్లాంట్ కోసం ఎన్ని పర్చేస్ ఆర్డర్స్ అయితే ఉన్నాయో, ఎన్ని పర్చేస్ రిక్వజిషన్స్ అయితే ఉన్నాయో, ఎన్ని పిఆర్స్ అయితే ఉన్నాయో, ఆ పిఆర్స్ అన్ని సింగిల్ షాట్లో పర్చేస్ ఆర్డర్స్గా కన్వర్ట్ అయిపోతాయి. ఇది ఈజీ కదా. అందుకనే మనం ఏం చేస్తామంటే ఈ ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ప్రతిసారి ఇండివిజువల్గా నేను ME21 నేను క్రియేట్ చేసి అక్కడ ఆ పర్చేస్ రిక్వజిషన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని అడాప్ట్ క్లిక్ చేసి ఇది చేయాలంటే టైం వేస్ట్. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆర్డర్స్, సో 40-50 ఆర్డర్స్, ఎవ్రీ ఆర్డర్ని మీరు అడాప్ట్ చేయాలంటే టైం వేస్ట్. కాబట్టి జస్ట్ ప్లాన్ నేమ్ ఇచ్చి క్లిక్ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అన్న ఒక చిన్న డౌట్ అన్న. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లాంట్ దగ్గర ఒక మీరు అన్నట్టు ఒక 10 పర్చేస్ ఆర్డర్స్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాయి అనుకోండి. ఇంకా దాంట్లో మనం ఆటోమేటిక్ POకి ఓన్లీ 2 కావాలి, 10 అవుట్ ఆఫ్ 3 కావాలి. సో మనం దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? ఓన్లీ 2 కావాలి అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్నీ ఒకేసారి అవ్వాలంటే కదా ఈ ఆటోమేటిక్ యూజ్ చేసేది. 1-2 అవ్వాలని మాన్యువల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా. 1-2 కావాలని మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ 10 ఒకే షాట్లో అవ్వాలంటేనే మనం ఈ ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. లేదు, ఒకవేళ నీకు అలాగే కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డెలివరీ డేట్ ఇవ్వాలి. సో ఆ డెలివరీ డేట్ సిద్ధంగా ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ డేట్ కానీ డెలివరీ డేట్ కానీ ఇవ్వాలి, లేదంటే పలానా మెటీరియల్ కానీ ఇవ్వాలి. అంటే ఆ మెటీరియల్ వైజ్ ఆ డేట్ వైజ్ ఉన్నవి రిలీజ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 పర్చేస్ ఆర్డర్స్ మనం 10 PRs ఉన్నాయి. 10 PRస్లో
రెండు మాత్రమే ఆటోమేటిక్గా పర్చేస్ ఆర్డర్ జనరేట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, ఆ రెండు డేట్స్ ఇక్కడ ఎంటర్ చేసి, ఆ రెండు డేట్స్ లేదా ఆ రిక్వజిషన్ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేసేసి, పర్చేస్ రిక్వజిషన్ నెంబర్ ఉందా, నీకు ఏ నెంబర్స్ అయితే కావాలో ఆ రెండు నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేసేసి, అప్పుడు ఆ రెండే మనకి క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నాది 101 అనే ఒక పర్చేస్ రిక్వజిషన్ నెంబర్ ఉంది, 102 ఉంది, 103 ఉంది, 104 ఉంది, 105 ఉంది, 106 ఉంది, 107 అని, 108, 109, 110. ఈ 10 పిఆర్స్ ఉన్నాయి మన దగ్గర, 10 పిఆర్స్ ఉన్నాయి. ఈ 10 పిఆర్స్ని సింగిల్ షాట్లో మన పర్చేస్ ఆర్డర్ కన్వర్ట్ చేయాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ ఒకేసారి కన్వర్ట్ చేయను పర్చేస్ ఆర్డర్స్గా, నాకు ఇందులో కొన్ని కావాలి, ఏంటంటే 3 కావాలి, లేదంటే 6 కావాలి, లేదంటే 10 కావాలి, అంటే కొన్ని కావాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ పర్చేస్ రిక్వెస్ట్ నెంబర్స్ నీకు ఏవైతే ఆటోమేటిక్గా పర్చేస్ ఆర్డర్ క్రియేట్ అవ్వాలో ఆ నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేసేసి, ఇక్కడ క్లిక్ చేసేసి ఆ నెంబర్ ఇప్పుడు 105 కావాలి, 108 కావాలి, మళ్ళీ 110 కావాలి, ఈ 3 కావాలి, అలా ఎంటర్ చేసేసి ఓకే చేస్తాం అనుకో, ఓన్లీ అవి మాత్రం మనకు ఓకే అవుతాయి. లేదంటే డేట్ వైజ్, అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అట్లా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, అర్థమైందా? రమ్య, ఇంకా డౌట్స్ ఉన్నాయా ఎవరా? అర్థమైంది క్లియర్గా? చైతన్య, రమ్య? చైతన్య నీకు రమ్య నీకు ఏ డౌట్స్ ఉన్నా శ్రీనివాస్కి ఫోన్ చేయి. శ్రీనివాస్ అన్ని బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు, బాగా చెప్తాడు అన్ని. ఓకేనా? డౌట్ ఉంటే ఒకసారి శ్రీని కూడా అడుగుతాను సార్. శ్రీనివాస్ బాగా ప్రాక్టీస్ చేస్తుంది. నేను వచ్చింది ఎర్రర్ ఒకటి, డిస్కౌంట్ ఏదో, ఆ డిస్కౌంట్ ఎర్రర్ రెక్టిఫై చేయించు. ఓకే. మీరు డౌట్ అడగకపోతే నాకు అర్థమవుతుంది క్లియర్గా మీరు ప్రాక్టీస్ చేయట్లేదని. ఎందుకంటే ప్రాక్టీస్ చేసే వాళ్ళకి డౌట్లు వేరే వేరే వస్తాయి, ఎందుకంటే వాళ్ళు కొత్త కొత్త ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అలా రావట్లేదు అంటే డెఫినెట్గా యు ఆర్ నాట్ డూయింగ్ ప్రాక్టీస్. ఇది ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్. ఓకే, ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి కదా, మళ్ళీ కొత్త టాపిక్ చెప్పాలంటే అది 1 hour టైం పడుతుంది. ఇంతవరకు చాలండి టూ డే ఇవాళ. ఇవాళ మనకు టాపిక్ ఏమైపోయిందంటే ఇవాళ మనకి ఏమైంది టాపిక్, పర్చేస్ రిక్వజిషన్ అయిపోయింది, ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్ క్రియేషన్ అయిపోయింది. అండ్ టుమారో క్లాస్లో నిన్న మనం ఏదైతే చెప్పుకున్నాం పెండింగ్ పెట్టాం టాపిక్, గూడ్స్ రిసిప్ట్ వెనక్కి రావడం, గూడ్స్, అది చెప్పుకుందాం రేపు. టుమారో ఆ టాపిక్ చెప్పేసుకుందాం. అండ్ ఎల్లుండి అగ్రిమెంట్స్ చెప్తాను, షెడ్యూల్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చెప్తాను. అగ్రిమెంట్ ఒక 2 క్లాసెస్ వేసుకోండి. లేదంటే ఒక పని చేద్దాం, రేపు ఆ టాపిక్ ప్లస్ పిఓ రిలీజ్ స్ట్రాటజీ కూడా చెప్పేస్తాను. ఆ రెండు అయిపోతాయి రేపు. ఓకే, ఎల్లుండి అగ్రిమెంట్ చెప్పుకుందాం. రైట్.